అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మరికొద్దిసేపట్లో సిఆర్డీఏ నూతన కార్యాలయం ప్రారంభం కాబోతోంది అమరావతిలో. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. గ్రాండ్గా ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నారు. 9:54 ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. 257 కోట్ల రూపాయలతోటి 4.32 ఎకరాల విస్తీర్ణంలో ఈ సిఆర్డీఏ భవన నిర్మాణం జరిగింది. సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభోత్సవానికి అమరావతి రైతులను కూడా ఆహ్వానించారు మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్. ఇకపై అమరావతి నుంచే సిఆర్డీఏ కార్యకలాపాలు జరగనున్నాయి. సిఆర్డీఏ కార్యాలయ ఇన్సైడ్ విజువల్స్ చూస్తున్నారు. సిఆర్డీఏ కార్యాలయం ముందు భాగంలో అమరావతి సింబల్ ఏ ఆకారం వచ్చేలాగా డిజైన్ చేశారు. రాజధాని ప్రాంతం లింగాయపాలెం సరిహద్దులో 4.32 ఎకరాల విస్తీర్ణంలో G+7గా ఈ సిఆర్డీఏ కార్యాలయం నిర్మాణం జరిగింది. ప్రధాన కార్యాలయ భవనాన్ని 0.73 ఎకరాల్లో నిర్మించారు. గ్రీన్ జోన్ కింద 0.88 ఎకరాలు, పార్కింగ్ కోసం 1.36 ఎకరాలు, 0.96 ఎకరాలు ఖాళీ స్థలం కింద ఉంచారు. ఏసీ, పవర్, ఎస్టీపీల కోసం 0.939 ఎకరాలు వినియోగించారు. గ్రౌండ్ ఫ్లోర్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. 1వ అంతస్తులో కాన్ఫరెన్స్ హాల్స్, 2, 3, 5వ అంతస్తుల్లో సిఆర్డీఏ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. 6వ అంతస్తులో ఏడీసీఎల్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయం, 4, 7వ అంతస్తుల్లో మున్సిపల్ శాఖ కార్యాలయాలు ఉన్నాయి. అధికారుల కోసం విడివిడిగా ప్రత్యేక ఛాంబర్లు, 2, 3 అంతస్తుల్లో మీటింగ్ హాల్స్ ఏర్పాటయ్యాయి. వీటితో పాటు భవనం పైభాగంలో ఉద్యోగుల రిక్రియేషన్ కోసం జిమ్ సెంటర్, క్యాంటీన్ వంటి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంతేకాదు 3.07 ఎకరాల్లో ఒక్కొక్కటి 41,500 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న 4 ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ పీఈబీ నిర్మాణాలను చేపట్టారు. మరోవైపు ప్రారంభోత్సవానికి ముందే సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయ భవనం ప్రతిష్టాత్మకమైన నెట్ జీరో ఎనర్జీ అవార్డు సొంతం చేసుకుంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రతినిధులు ఈ అవార్డును నిన్న ఏపీ సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుకు ప్రదానం చేశారు.